అయ్యో, దేవుని సేవలో పెద్దలనే వారు కూడా వాళ్ళకు కూడా ఇది తెలీదు. దే డోంట్ నో. అనుకూలముగా ఉంటే చేస్తారు, ఏదో లాభసహితముగా ఉంటే అవునండి అవునండి, అంతేగాని ఏదన్నా కొంచెం నష్టం రాబోతుంది అది రాదు. ఒక అమ్మాయిని చూశాను నేను, చాలా కఠినమైన స్థలంలో రైల్వే జంక్షన్ ముందు మన ప్రార్థన మందిరమునకు ఒక చిన్న స్థలము తీసుకుని ఈ రోడ్ అనే స్థలంలో ఒక ఆరాధన స్థలం కట్టడానికి ఆ గుంటలు నింపుతున్నాం. ఆ గుంటలను నింపడం అదంతా రైల్వే ఇంజిన్ యొక్క చెత్త అంతా అక్కడ వేసి ఉన్నారు. అది చాలా కఠినమైన పని. ఒక పంతులమ్మ పాపం, తనకి కుడి చెయ్యి రాదు, ఊస చెయ్యో ఏదో, ఆ కుడి చెయ్యి లేకుండానే ఆ భూమిని ఎత్తడం, వెళ్ళి ఎక్కడో వేయడం చూశాను. నేను అనుకున్నాను, ఇలాంటి అమ్మాయికి పెళ్ళి అవుతుందా ఇండియాలో? కుడి చేయే పని చేయని అమ్మాయి ఈ అమ్మాయికి ఎందుకు పెళ్ళి? పనికిరానిది. కానీ ఈ ఫెలోషిప్లో దేవుని చిత్తములు చేయుట నేర్పించుతున్నాము కదా. ఇలాంటి అమ్మాయి గుణమును చూచి దేవుని చిత్తములు వెతికి వివాహము చేసుకొని వాడు లేకపోతే ఎందుకు వచ్చిన ఫెలోషిప్ ఇది? అలాంటి ఫెలోషిప్ కట్టినా ఒకటే, కట్టకపోయినా ఒకటే, పెద్ద షో అన్నమాట. గుణము గలవారికి విలువలేని ఫెలోషిప్. ప్లాట్ఫామ్ ఎక్కడానికి సిద్ధం, పనికిరాని వాళ్ళందరూ ప్లాట్ఫామ్ ఎక్కుతున్నారు ఇప్పుడు. నాకు ఇది చాలా దుఃఖం.